నందమూరి బాలకృష్ణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బాలయ్యకు పద్మభూషణ్ రావడంతో ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. సాల్వా కప్పి సత్కరించారు. కాసేపు బాలకృష్ణతో సరదాగా ముచ్చటించారు కిషన్ రెడ్డి. ఇంకా చేసే నేనేమైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి మూడోసారి గెలవడం, నా సేవలను గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో అనేక సినిమాలలో నటించి వారు చిన్న వయసులో ఉన్నప్పుడే లవకుశ సినిమాతో వారు ఏ రకంగా నటించి అందరినీ అలరించారో మనకందరికీ తెలుసు. వారు సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ దానికి అదనంగా గత 15 సంవత్సరాలుగా నందమూరి తారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కలిగించారో మనకందరికీ తెలుసు. మరి అటువంటి అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు, దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో నిజంగా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము. అందుకే స్వయంగా వారిని కలిసి అభినందించడం కోసం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసము నేను వారి ఇంటికి రావడం